హలో ఫ్రెండ్స్, నేను మీ నవ్య భరత్. ఈరోజు స్పెషల్ డేట్స్ హల్వా. సాఫ్ట్ అండ్ స్పంజీగా తినే కొద్దీ ఇంకా తినాలనిపించేలా ఉండే ఈ డేట్స్ హల్వాని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు లేటు, ప్రిపేర్ చేసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు డేట్స్ యాడ్ చేసుకొని, 1 కప్పు డేట్స్కి 1 కప్ హాట్ వాటర్ యాడ్ చేసుకొని 15 మినిట్స్ సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరొక బౌల్లో 1 కప్పు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని, 1 కప్పు కార్న్ఫ్లోర్కి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఉండలు ఏమీ లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. డేట్స్ ఇలా చక్కగా సోక్ అయ్యాక ఒక మిక్సీ జార్లోకి డేట్స్ని యాడ్ చేసుకొని మూత పెట్టి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి వేడవనివ్వాలి. నెయ్యి వేడయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇలా చక్కగా దోరగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న డేట్స్ పేస్ట్ని యాడ్ చేసుకొని సాఫ్ట్గా దగ్గరికి అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. డేట్స్ పేస్ట్ ఇలా దగ్గరికి అయ్యాక 1/2 కప్పు బెల్లం యాడ్ చేసుకొని బెల్లం కరిగేదాకా మిక్స్ చేసుకోవాలి. బెల్లం కరిగి ఇలా చిక్కబడుతున్నప్పుడు ముందుగా మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లోర్ని ఒకసారి మిక్స్ చేసి యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా గరిటెతో మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. కంటిన్యూస్గా మిక్స్ చేయడం వల్ల కార్న్ఫ్లోర్ చిక్కబడి దగ్గరికి అవుతుంది. ఇలా దగ్గరికి అయ్యాక మధ్య మధ్యలో 1 or 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. 2 to 3 టైమ్స్ మధ్య మధ్యలో నెయ్యిని 1 or 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. హల్వా ఇలా దగ్గరికి అయ్యాక ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని చిన్నగా చాప్ చేసుకున్న డేట్స్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయడమే. నెయ్యి రాసుకున్న బౌల్లోకి హల్వాని వేసుకోవాలి. హల్వా అంతా వేసేసాక స్పాచులాతో గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల మంచి షేప్ వస్తుంది. ఇలా మొత్తం ప్రెస్ చేశాక పైన మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. హల్వా ఇలా పూర్తిగా చల్లారాక ఒక ప్లేట్లోకి తీసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే. టేస్ట్ అయితే ఆసమ్గా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.